దుర్గాను ఆరాధించవచ్చు. కానీ ఇవన్నీ ఆరాధనలు కృష్ణుని ఆరాధనతో సమానంగా. ఎందుకు అవి సమానం కావు? ఈ భాష్యంలో ఏం చెప్పారు చెప్పండి ఎవరైనా? ఎందుకు సమానం కావని చెప్తున్నారు చెప్పండి. చాలా బాగా విన్నారు. ఏ దేవతను పూజిస్తే ఆ లోకానికి వెళ్తాం, కృష్ణుని పూజిస్తే కృష్ణ లోకం వెళ్తాం. మరి వేరే దేవతల లోకానికి వెళ్తే తప్పేముంది? ఎక్కడికి? భూమి మీదకి వస్తే తప్పేముంది? జన్మలు తీసుకుంటే తప్పేముంది? ఏ జన్మైనా పర్వాలేదు. భక్తి చేయకున్నా పర్వాలేదు, నేను తింటాను, అనుభవిస్తాను. నాకు కావాల్సింది ఏదైనా తినాలా. నేను దుర్గ దగ్గరికి వెళ్తే మాంసం తింటాను, నేను బాగా మాంసం తింటాను, మందు తాగుతాను, ఆనందంగా బతుకుతాం. ఈ జన్మ ఉంది అందుకే ఎంజాయ్ చేయడం కోసం. ఈ వచ్చే జన్మలు ఏమైతే నాకేం సంబంధం, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తాను నేను. క్షణిక ఆనందం, ఏదో ఒక ఆనందం దొరుకుతుంది కదా. నేను ఎందుకు ఇలా ఆరాధిస్తాను, మీరు ఎంత భక్తులయ్యారని తెలుస్తున్నాడు. ఇప్పుడు మీరు వ్యతిరేకంగా మీరు మాట్లాడాలి. ఇప్పుడు నేను అభక్తునిగా మీకు నటిస్తున్నాను, మీరేం సమాధానం చెప్పాలి. లేకుంటే ఎవరో వచ్చి మీకు ఏదో ఒకటి చెప్తారు, అప్పుడు మీరు మారిపోతారు మళ్ళీ. అది మైక్రోఫోన్ వెళ్ళా. ఆత్మ అనేది కృష్ణ దగ్గర నుంచి వస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళాలా? కిందనే పెట్టేసి మీరు ఎవరు సమాధానం చెప్పట్లేదు, చెప్పాలా? రేపు ఎవరైనా వచ్చి మీరు దేవతారాధన చేయండి, అన్ని కోరికలు తీరుస్తానంటారు, మీరేమంటారు? మీరు దేవతారాధన చేస్తే మీకు ధనం వస్తుంది, అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. ఈ చిన్న ఇంట్లో ఎందుకు ఉంటారు మీరు? పెద్ద అపార్ట్మెంట్ వచ్చేస్తుంది, ఒక పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది, అన్ని నగలు వస్తాయి, వైడూర్యాలు వస్తాయి, పేరు వస్తుంది, పెద్ద పదవి వస్తుంది, మీరు ప్రధానమంత్రి అయిపోవచ్చు, ముఖేష్ అంబానీ లాగా అయిపోవచ్చు. ఏం చెప్తారు వాళ్ళకు? ఎవరు చెప్పట్లేదు. ఏమైతే మీకు దేవతారాధన ఇష్టం ఉన్నట్టుంది మనసులో. ఎన్ని చేసినా భౌతికమైన కోరికలు తీరుతాయి కానీ ఆధ్యాత్మిక కోరికలు తీరవు. అది ముఖ్యమైన విషయం. అంటే దేవతలు ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఇంకా తర్వాత శ్లోకాల్లో కూడా కృష్ణుడు వివరిస్తున్నారు. ఈ యొక్క ఫలితాలను కూడా ఎవరు ఇస్తారంటే నేనే ఇస్తానని చెప్తున్నాడు కృష్ణుడు. నా నుంచే వస్తాయి. ఇప్పుడు ఎవరో ఒక మంత్రి తీసుకొని వచ్చి కొన్ని ఫలితాలు ఇస్తారు, కానీ మళ్ళీ ప్రధానమంత్రి నుంచి శాంక్షన్ అవ్వాల్సిందే కదా. సో ఆ ఫలితాలు కూడా మళ్ళీ కృష్ణుడి నుంచే వస్తాయి. సో కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే ఎవరెవరిపైన నమ్మకం ఉంటే ఆ నమ్మకం వాళ్ళపైన నేను కలిగిస్తానని చెప్తున్నాడు. ఎందుకు అట్లా కలిగిస్తున్నాడు? మరి జీవుడి యొక్క ఇష్టం, జీవుడి యొక్క స్వాతంత్రం. నేను ఈ విధంగా జీవించాలనుకుంటే నువ్వు జీవించు, ఎవరెవరి ఇష్టం వాళ్ళు. మామూలుగా పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు మీరు ఈ విధంగా చేయ, ఈ విధంగా ఉండు, వాళ్ళు వినరు. నీ కర్మ ఇంకా నీ ఇష్టం అని చెప్తారు. అవునా కదా? ఏమంటారు మీరు? అలా ప్రపంచం ఇప్పుడు తయారైపోయింది. మనం కూడా అలానే తయారైపోయినాం. కృష్ణుడు చెప్తున్నాడు మీరు నన్ను ఆరాధించండి, మీకు శాశ్వతమైన ఫలితాన్ని నేను ఇస్తాను. మీరు అనవసరంగా దేవతలను, నా యొక్క సేవకులు, వాళ్ళు కూడా నా సేవకులే, కానీ వాళ్ళు మీకు శాశ్వత ఫలితాన్ని ఇవ్వరు. మళ్ళీ చావు, పుట్టుక, ముసల్తనం, రోగంలోనే మీరు ఈ సంసార చక్రంలో తిరగాల్సిందే. అందువల్ల ఈ చక్రంలో మీరు బంధించబడతారు. మీరు నన్ను ఆరాధించండి, నా సేవను చేయండి, నా లోకానికి వస్తానని కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తారు? అక్కడ ఏం చెప్తున్నారు శ్లోకంలో? అల్పమేధస అంటే అల్పబుద్ధులు ఎవరైతే ఉన్నారో, బుద్ధి తక్కువ వాళ్ళు ఉన్నారో ఎవరైతే, వాళ్ళు దేవతను ఆరాధిస్తారు. ఎంతోమంది ఆరాధిస్తున్నారు భారతదేశంలో. ఇప్పుడు చూస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది దేవతల ఆరాధన చేస్తున్నారు. కృష్ణుని ఆరాధించే వాళ్ళు తక్కువ. అంటే నార్త్ ఇండియాలో చాలామంది ఎక్కువ కృష్ణుడు అంటే చాలా ఆరాధన ఉంటుంది, రాధాకృష్ణ ఆరాధన చేస్తూ ఉంటారు. సౌత్ ఇండియాలో విష్ణు ఆరాధన చేస్తుంటారు. కానీ చాలా వరకు సౌత్ ఇండియాలో చాలా ఇక మాంసం, మద్యం, జూదం ఉంటుంది ఎక్కువ. దుర్గా ఆరాధన, గణేష్ ఆరాధన, కుమారస్వామి, ఇంకా దొంగ భగవంతుల ఆరాధన, దొంగ గురువుల ఆరాధన. అంటే ప్రజలకు నిజమైనటువంటి యొక్క శ్రేయస్సు ఏదని వాళ్ళకి తెలియదు. కృష్ణుడు 7వ అధ్యాయంలో వివరిస్తున్నారు, 9వ అధ్యాయంలో వివరిస్తున్నారు. కామైస్తైస్తరత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమాస్తాయ ప్రకృత్యా నియతస్వయ. సో ఇది ఎవరైతే బుద్ధి కామ కోరికలతో అపహరించబడుతుందో, ఆ కోరికలతో దొంగతనం చేయబడుతుందో, వాళ్ళ బుద్ధి ఉంది కానీ ఆ కోరికల వల్ల అది అపహరించబడింది. అందువల్ల వాళ్ళు దేవతలను ఆరాధిస్తారని చెప్తున్నారు.
ఈ శ్లోకంలో స్పష్టంగా కృష్ణుడు చెప్తున్నారు, అల్పమేధస్సులు ఈ యొక్క ఫలితం తాత్కాలికమైన ఫలితం వస్తుంది, అందుకే మీరు దేవతల ఆరాధన చేయకండి అని అంటున్నారు. సో మనం అనొచ్చు, మరి మాది వంశపారంపరంగా వస్తుంది, కుల పరంపరగా వస్తుంది అని చెప్తున్నారు. నారదుడు మృగారిని కలిసినప్పుడు అదే చెప్పాడనమాట. ఏమంటే ఈ యొక్క మృగారి సగం జంతువులను చంపి హింసించి తినేవాడు, కనీసం పూర్తిగా చంపలేదన్నమాట. అలాంటి నారదుడు ఏం చెప్పాడంటే, నువ్వు పూర్తిగా ఈ యొక్క అంటే నేను ఈ వృత్తితోనే నేను జీవిస్తున్నాను, అదే నా జీవనాధారం, ఎలా నేను దీన్ని ఆపివేస్తానంటాడు. అప్పుడు ఆ మృగారి ఏం చెప్తాడంటే, నాకు జీవనాధారం అంటే మీరు ఏం చెప్తే అది చేస్తాను, సో నువ్వు అన్నీ వదిలేసి అక్కడ వెళ్ళి రాధాకృష్ణుల ఆరాధన చేయి, ఈ యొక్క నామాన్ని నువ్వు జపించని చెప్తారు. సో ఆయన అన్నీ సమకూరుతాయి ఆయనకు. సో ఆయన అక్కడ నారదుడు అదే చెప్తాడు, మన వంశపారంపర్యం నుంచి వచ్చేటువంటిది ఏమి అసలు ఈ యొక్క రాధాకృష్ణుల ఆరాధనే ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇవన్నీ దేవతారాధనలు వచ్చినాయి. అందరూ కృష్ణుని ఆరాధించేవాళ్ళు. కొందరు ఉండేవాళ్ళు వేదవాదరతులు, కొందరు ఉండేవాళ్ళు కర్మకాండన చేసేవాళ్ళు, కోరికల కోసం చేసేవాళ్ళు. తక్కువ మంది దేవతారాధకులు, చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కువ మంది దేవతారాధకులు అయిపోయారు. మీరు చూడండి, 13,000 మందిరాలు ఉన్నాయి తమిళనాడులో, విష్ణు మందిరాలు. ఎన్ని దుర్గా మందిరాలు ఉన్నాయి, ఎన్ని గణేష్ మందిరాలు ఉన్నాయి, ఎన్ని కుమారస్వామి మందిరాలు ఉన్నాయి, ఎన్ని వేరే వేరే దేవతలు ఉన్నాయి చూడండి. మీరు నార్త్ ఇండియా వెళ్తే అన్ని కృష్ణ మందిరాలు ఎక్కువ ఉంటాయి వైదిక సంస్కృతిలో చూస్తే. ఇప్పుడు చాలా దేవతల గుళ్ళు అయిపోతున్నాయి, రకరకాల బాబా గుళ్ళు, ఈ బాబా ఆ బాబా, రకరకాల బాబాలు. కొందరు జుట్టుతో ఉన్న బాబా, కొందరు జుట్టు లేని బాబా, కొందరు ముస్లిం బాబా, కొందరు ఆశీర్వాదం ఇచ్చే బాబా. వీళ్ళందరూ కోరికల కోసం, ప్రపంచమంతా కోరికలతో సతమతం అయిపోతుంది. నాకు ధనం కావాలా, నాకు జనం కావాలా, నాకు స్త్రీలు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు పేరు కావాలా, నాకు ప్రతిష్ట కావాలా, నేను నరకానికి వెళ్ళాలా అనే కోరికతో ప్రజలు ఉన్నారు. అందువల్ల ఏం జరుగుతుంది, సరే మీరు చేయండి, మీరు దేవతల ఆరాధన కృష్ణుడు వదిలేశారు. సో మీరందరూ బుద్ధిమంతులు కాబట్టి ఇక్కడ ఈరోజు రాధాకృష్ణుల యొక్క ఆరాధనకు మీరందరూ వచ్చారు. ఈరోజు ఇక్కడ ఈ ఇంట్లో, ఈ గృహంలో రాధాకృష్ణ ఆరాధన, ఈ పరంపర ఆచార్యులను ఆరాధించడం, ఇక్కడ గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఒక ఆరాధన. తర్వాత ఇక్కడ పంచతత్వ కూడా మనం ఆ యొక్క మందిరంలో నెలకొల్పుతాం. తర్వాత నరసింహస్వామి, తర్వాత రాధామాధవులు. సో ఇది మన యొక్క సంస్కృతి. ఇదేదో కొత్తగా మనం తీసుకొచ్చింది ఏం కాదు. ఇది కృష్ణుడు కూడా భగవద్గీతలో అదే చెప్తాడు. ఇది నేను ఇప్పుడు నీకు భగవద్గీత ఇప్పుడే బోధించలేదు, ఎప్పటి నుంచో మనువు ఇక్ష్వాకు తరతరాలుగా కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఇది వచ్చింది, యుగ యుగాల నుంచి వచ్చింది ఈ యొక్క ఆరాధన. కృష్ణుడేమి ఇప్పుడు జన్మించలేదు, ఎప్పటి నుంచో ఆయన. ఇది సనాతనమైనటువంటి ధర్మం ఇది. సో కాబట్టి మనం ఈ భగవద్గీత ధర్మాన్ని మనం అర్థం చేసుకొని మనం ఈ దేవతారాధన వదిలేస్తే ఈ భౌతిక సంసార సాగరం నుండి, జన్మ మృత్యు జరావ్యాధి నుంచి, ఈ భౌతిక కోరికల నుంచి మనం విడబడతాము. చాలా ముఖ్యమైనది. చాలామంది వస్తుంటారు మందిరానికి, వచ్చి వాళ్ళు జపం చేస్తుంటారు, ఎంతో కొంత నియమాలు కూడా పాటిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు దేవతారాధన వదిలేయరు, దొంగ గురువుల యొక్క ఆరాధన వదిలేయరు, దొంగ బాబాల యొక్క ఆరాధన వదిలేయరు. అది వదిలేసేంత వరకు మనం ముందుకు వెళ్ళలేం. అది ఎప్పుడూ మనకు ఇక్కడ కళ్ళెం ఏ విధంగా ఉంటుందో అది పట్టేస్తుంది మనకు. వాళ్ళు వదిలేరేనమాట. దాన్ని వదిలేయడం చాలా కష్టం, ఎందుకంటే ఎన్నో కోరికలు ఉంటాయి. కొందరు సెంటిమెంట్ ఉంటుంది, మూఢనమ్మకాల వల్ల కూడా వాళ్ళు వదిలేరు. ఇది వదిలేస్తే ఏమవుతుందో. సో మీరు చూడండి, మీకు కావాలంటే మీరు ప్రార్థించండి. ఎవరైతే దుర్గాదేవి ఉందో, నేను ఈరోజు నుంచి కృష్ణ ఆరాధన చేస్తున్నా అంటే మీకు దుర్గాదేవి కల్లో వచ్చి చెప్తుంది, నువ్వు అదే చెయ్యి, నా యొక్క యజమాని అయినా నువ్వు చాలా ఆనందంగా ఉంటావు, దుర్గాదేవి మీ కల్లో వచ్చి చెప్తుంది. మీరు అలా ఆలోచించి పడుకోండి, మీ కల్లో వస్తుంది దుర్గాదేవి. లేదు మీరు గణేష్ ఆరాధన చేసినారనుకోండి, గణేష్ వచ్చి మీకు చెప్తాడు, నా ఆరాధన కంటే కృష్ణుడు ఆరాధన గొప్పని. ఇంకా ఎవరైనా దేవతలు 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఏ దేవతలందరూ కూడా కృష్ణుని ఆరాధన చేస్తే ఆ దేవతలందరూ ఆనందిస్తారు. సో వాళ్ళు ఆరాధన వదిలేసి ఈరోజు కొత్తగా ఈ ఆరాధన చేస్తే ఏమవుతుందో అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు. అది పూర్తిగా మూఢనమ్మకం. అందుకని మూఢనమ్మకం గురించి ఎక్కువ ఎన్నోసార్లు ఆ స్టోరీ చెప్పాం. వివాహం జరుగుతుంది, అక్కడ పిల్లి వచ్చింది, పిల్లి వేస్తే అది అపశకనం కాబట్టి ఒక బుట్ట వేశారనమాట దానిపైన. సో వాళ్ళు చూశారు అట్లా ఇలా జరిగింది అనేసి. వచ్చే తర్వాత వివాహం టైంలో అక్కడ పిల్లి లేదు, ఎక్కడి నుంచో పిల్లిని వెతికి తీసుకొచ్చి అక్కడ పిల్లి పెట్టి బుట్ట వేశారు. కావాలని పిల్లిని తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ ఎందుకు చేస్తున్నాం మనం? ఎంతోమంది ఎన్నో ఈ నోములు, ఆ నోములు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు, ఎన్నో లక్షలు ఉన్నాయి. సమయాన్ని అంతా దానికోసం వృధా చేసుకుంటూ ఉంటారు.
చాలామంది ఇంట్లో నేను చూశాను, 1.5 గంటల సేపు 2 గంటల సేపు దీనికి కొట్టు పెడతారు, దానికి కొట్టు పెడతారు, అది గడుగుతారు, ఇది గడుగుతారు, ఏవేవో అంటే అర్థం లేనటువంటి ఎన్నో చేస్తూ ఉంటారు. మీరు అనొచ్చు మన సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడతారు అంటే సంస్కృతి ఎక్కడి నుంచి రావాలంటే శాస్త్రం నుంచి రావాలి. మనం ఏ కార్యం చేసినా శాస్త్రంలో ఉండాలి. మనం ఇప్పుడు ఏకాదశి వ్రతం చేస్తున్నాం, పద్మ పురాణంలో ఉంది, స్కంద పురాణంలో ఉంది, వాయు పురాణంలో ఉంది, అగ్ని పురాణంలో ఉంది, వేదాల్లో చెప్పబడింది. కృష్ణుడు చెప్పాడు ఏకాదశి వ్రతం గురించి. మనం ఏ ఆరాధన చేసినా ఏ మంత్రం చేసినా ప్రామాణికత అని ఉండాలి. ఏదైనా సరే ఒక ప్రామాణికమైనటువంటిది ఉండాలి. ఆ ప్రామాణికత లేకుండా ఇప్పుడు చూడండి, ఒక దగ్గరికి నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఏదో ఒక దేవతను ఆరాధిస్తున్నారు. ఆ దేవత పేరు కూడా నేను ఎక్కడ వినలేదు. ఏదో ఇక్కడ వెలిసింది, ఏదో ఇక్కడ వెళ్తే ఏదో ఏమంటారు దాన్ని ముడుపు కట్టుకున్నారు, ఏదో సంథింగ్ జరిగింది. కొన్ని లక్షల మంది వెళ్ళేసి అక్కడ ఆరాధన చేస్తున్నారు. అందుకని అన్నీ కూడా మీరు కొన్ని పైకి వచ్చేయండి, జనాలు ఎక్కువ పైకి వచ్చేయండి, ఇలా వచ్చి ప్రతిది కూడా శాస్త్రీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలా? శాస్త్రీయంగా. అందుకని అంటే శాస్త్ర చక్షుష అంటే కళ్ళ ద్వారా చూసేది కాదు, శాస్త్రం ద్వారా చూడాలి. శాస్త్రం ఏది చూసినా శాస్త్రం ద్వారా చూడాలి. భగవద్గీతలో ఏం చెప్పబడింది, భాగవతంలో ఏం చెప్పబడింది, మన ఆచార్యులు ఏం చెప్పారు, ప్రభుపాల వారు ఏం చెప్పారు, ఆయన గురువు ఏం చెప్పారు, ఆచార్యులంతా ఏం చెప్పారు, అది ప్రామాణికత. ఎందుకంటే ఇంటికో గురువు, వీధికో గురువు, వీధికో భగవంతుడు, రాష్ట్రానికో భగవంతుడు, దేశానికి కొన్ని భగవంతులు, కొన్ని లక్షల మంది పుట్టగొడుగుల్లాగా పుడుతూ ఉన్నారు భగవంతుడు. పుట్టగొడుగులు అంటే తెలుసా? మీరేమంటారు? మోసం అంటారు. ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తూ ఉంటాయి చీకట్లు, అజ్ఞానం. అలాగే అన్నాడు భగవంతుడు అంటే ఆయన షడైశ్వర్య గుణ సంపన్నుడు. ఎవరో ఒకరు భగవంతుడు అవ్వడు. భగవంతుడు అవ్వరు ఎవరు. ఓకే, మీరు ఒక సీఎం అవ్వచ్చు, మీరు పిఎం అవ్వచ్చు, అమెరికా అధ్యక్షుడు అవ్వచ్చు, ముఖేష్ అంబానీ అవ్వచ్చు, బిల్ గేట్స్ అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, మీరు ఈ ప్రపంచాన్ని మొత్తం కొనేయచ్చు, ఈ బ్రహ్మాండాన్ని కొనేయచ్చు, కానీ భగవంతుడు ఎవరు అవ్వరు. ఆయన భగవంతులా అని ఉంటారు. అదొక సీట్ కాదు, అది ఒక వ్యక్తి. ఆయన సనాతనంగా ఆయన ఉంటాడు. ఆయన స్థానాన్ని ఎవరు పొందలేరు, ఆయనలాగా ఎవరు అవ్వలేరు, ఆయనకు సమానం అవ్వలేరు, ఆయన అధికంగా ఇవ్వలేరు. ఆయన స్థానం ఆయనకు ఉంటుంది, ఎవరు అవ్వలేరు కూడా. భగవంతుడు ఒక అయ్యేది. నేను భగవంతుని అయ్యాను, నాకేదో అష్టాంగ యోగం వచ్చింది, అష్టసిద్ధులు చేస్తానే చేసేయచ్చు, బూడిద సృష్టించేయచ్చు, తర్వాత మీ మనసులో ఏముంది కూడా చెప్పేయచ్చు, మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఏందని చెప్పేయచ్చు, అది తీసుకోవచ్చు కూడా. చాలామంది దొంగ భగవంతులు అట్లే తీసుకుంటారు. కొన్ని 100 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు. ఎందుకు వాళ్ళు హాస్పిటల్ ఓపెన్ చేస్తారు, ఎన్నో హార్ట్ ఆపరేషన్ చేయిస్తారు, అన్నీ చేయిస్తుంటారు సమాజ సేవలు. ఎందుకంటే వాళ్ళ శిష్యుల నుంచి ఫస్ట్ చెప్తారు ఎంత బ్యాలెన్స్ ఉందనేసి, తర్వాత అవి కూడా తీసేసుకుంటారు. అంత నా బ్యాలెన్స్ ఎంతో తెలుసుకున్నారంటే గ్రేట్, అందుకే ఇచ్చేయాలని ఇచ్చేస్తుంటారు. వాళ్ళ భార్యలను తప్పుగా ప్రవర్తిస్తారు, వాళ్ళ పిల్లలతో తప్పుగా ప్రవర్తిస్తారు, అయినా ప్రజలు వాళ్ళు మొక్కుతూ ఉన్నారు. అక్కడ నిత్యానంద అంటే ఆవిడ పేరు అసలు పెట్టుకోకూడదు, అలాంటిది తమిళనాడులో ఉండేది. మేము అక్కడ 6 సంవత్సరాలు ఉన్నాం, అక్కడ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు తెలిసిందనమాట, అతను ఒక సినిమా హీరోయిన్తో చాలా తప్పుగా ప్రదర్శించాడు అనేసి. చాలా వీడియోస్ ఉన్నాయి, న్యూస్లో వచ్చింది. తర్వాత వాళ్ళ శిష్యులు వాళ్ళంతా ఇట్లా లాకెట్ వేసుకొని ఉంటారు, మాకు తెలిసిందనమాట. ఇట్లా మరి ఎందుకు ఇంకా వేసుకున్నారు, అలా నాకు తెలిసిపోయింది కదా, తను జైల్లో ఉన్నాడు. ఆమె ఏడుస్తూ ఉందనమాట. ఇంకా అయ్యో ఎలా అంటారు మా నిత్యానందని, ఆయన ఎంతో మంచివాడు, అంత తప్పుగా చేశారు, ఇది చేశారు, వాళ్ళకి అనవసరంగా అవార్డం వేశారు అంటే కొన్ని వేల మంది అనుచరులు ఇంకా ఉన్నారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా. అది చేసిన వీడియోలు కాదని కూడా రుజువైంది. వాడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. బెంగళూరులో ఒకటి ఆశ్రమం ఉంది, అక్కడ ఎన్నో గంజా, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇవన్నీ దొరికినాయి, ఎన్నో నిరూపణలు ఉన్నాయి. అయినా ఇంకా కూడా వాడిని ఆరాధిస్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం చేస్తే కొన్ని లక్షల మంది ఆయన కార్యక్రమంలో హాజరవుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన శివపార్వతుల రూపం అని చెప్తాడు, నేను ఈయన రూపం ఆయన రూపం అని చెప్తుంటారు, భగవంతుడు అని చెప్తుంటారు. మూర్ఖుడు. ఏదో అక్కడ తిరువన్నామల్లో తపస్సు చేసుకున్నాడు కొన్ని రోజులు, కొన్ని విద్యలు వచ్చినాయి అంతే. ఇట్లా అంటే బూడిద వస్తుంది, ఇట్లా అంటే అగ్ని వస్తుంది, అది ఎంత మాత్రం భగవంతుడు అయిపోయి. మొత్తం ఈ బ్రహ్మాండాలకంతా అగ్నిని సృష్టించాడు ఆయన. వాయువు వచ్చింది ఆయన నుంచే, నీళ్ళు వచ్చింది ఆయన నుంచే, సముద్రాలు వచ్చింది ఆయన నుంచే, కృష్ణుడి నుంచే సమస్తం వచ్చింది. ఆయన భగవంతుడు నమ్మరు. ఎవడో మూర్ఖుడు వెధవ వాడు ఏదో కొంచెం బూడిదని సృష్టిస్తే, నోట్లోంచి ఒక లింగం తీస్తే, లేకుంటే ఇంకా వాడు ఏదో ఒక విద్య చేస్తే భగవంతుడిని నమ్మేస్తాడు. ఏదో కొన్ని కోరికలు తీరిపోతాయి. అది ఎవరైనా చేస్తారు, చాలా మ్యూజిషియన్ ఉంటాడు, ఇట్లా అంటే అయిపోతుంది. ఇప్పుడు మీకు ఫైర్ క్రియేట్ చేయాలని చేయొచ్చు, మా దగ్గర ఒక మంత్రం ఉంది, చూస్తారా? అప్పుడు నన్ను భగవంతుడు నమ్ముతారా? అలా కాదు. ఒకసారి చేశాను, డ్రామా చేశాను, ఫైర్ వచ్చింది ఇట్లా.
అది ఒకటి ఉంటుంది, ఏమది సల్ఫరా ఏమన్నా పొటాషియం ఫైర్ వస్తుంది. గ్లిజరిన్లో పొటాషియం ఫైర్ వస్తుంది. వాళ్ళకి తెలియదు, ఓ ఫైర్ వచ్చేసింది మంట, అరే కృష్ణ అని ఇట్లా మంట చూసినాను అనుకో, ఓ స్వామీజీ గొప్ప వాళ్ళు ఉన్నారు. అంటే మంట చూస్తే నమ్ముతారు, కృష్ణుని చూస్తే నమ్మరు. మూర్ఖుల సముదాయం. అందుకనే ప్రజలు మోసపోతున్నారు, ఈ మ్యాజిక్స్ చూసి మోసపోతుంటారు. అందుకే ప్రభుపాల వారు ఒక రిపోర్ట్ అడుగుతారు, స్వామీజీ అందరూ మ్యాజిక్స్ చూస్తున్నారు, మీరేం చూస్తారని. చూడండి, అందరూ గుండ్లు నేను షేవ్ చేయించేశానని చెప్తారు. వీళ్ళందరూ మాంసం ఆపేశారు, మద్యం ఆపేశారు, జూదం ఆపేశారు, వ్యభిచారం ఆపేశారు, ఇది నా మ్యాజిక్ అని చెప్తారు. అది మ్యాజిక్. ఎవరికైనా దమ్ముంటే అది చేసి చూపించమని చెప్పాను. నువ్వు భగవంతుడు అయితే, నువ్వు గురువు అయితే వీళ్ళందరికీ చెడు అలవాట్లు ఆపించిపోస్తూ వీళ్ళతో భగవంతుడు సేవ చేయించు, అప్పుడు నువ్వు కరెక్ట్ గురువు. అది మ్యాజిక్ చేయాలి. ప్రభుపాల వారు అమెరికా వెళ్ళారు, సరైన గురువు. కొన్ని కోట్ల మందికి అన్ని చెడు అలవాట్లు ఆపించారు, అందరికి కృష్ణుడు సేవ చేయించారు వాడు. కొన్ని లక్షల మంది దొంగ గురువులు ఉన్నారు. అంటే ఇది యూట్యూబ్లో పెడతాం, బోల్డ్గా ధైర్యంగా మాట్లాడుతున్నాను. ప్రభుపాల వారు అడుగుతారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు మీరేం చేస్తారని. వాళ్ళు ఏం చేస్తారని, నేను వాళ్ళ మొహం పైన నేను మూత్రం పోస్తానని చెప్తారు, నా చెప్పులతో కొడతానని చెప్తారు. వాళ్ళకి చెప్పులు దండలేసి ఊరేగించాలి గాడిద పైన. అలాంటి వాళ్ళు ప్రజలను మోసం చేసే వాళ్ళని ఏం చేయాలి, చెప్పుల దండలేసి ఊళ్ళో ఊరేగించాలి. అది భక్తివినోద్ ఠాకూర్ ఇలాగే ఒక దొంగ భగవంతుడు ఉంటారు, ఆయనను ఛాలెంజ్ చేస్తారు. సో ఆయన ఆ విధంగా చేయడం వల్ల భక్తివినోద్ ఠాకూర్ పిల్లలందరూ కూడా చనిపోయేంత వరకు అవుతారు. మంత్రజాలం చేస్తారు, బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్ అంటే తెలుసా మీకు, చాతబడి అంటారు. అలా భార్య బాధపడుతుంది, ఇప్పటికైనా వదిలేయండి, పిల్లలందరూ చనిపోతారంటే, నా పిల్లలు చనిపోయి, నేను చనిపోయి, నువ్వు చనిపోయి, నేను వాడిని చంపేస్తానని చెప్తాను. తర్వాత అతని వెంట్రుకలన్నీ కట్ చేస్తారు, మొత్తం వాడు చనిపోతాడు. అలా ఎంతోమందిని ఆయన ఖండించాడు. సో మనం ధైర్యంగా ఉండాలన్నమాట. దొంగ భగవంతుల పూజ చేయకూడదు. వాళ్ళు మలంలో పురుగై పుడతారు, ఎంతోమందిని వాళ్ళు మోసం చేస్తున్నారు. ఒకసారి ఒక పాము, చనిపోయిన పాముకి ఎన్నో చీమలు, కొన్ని వేల చీమలు కుడుతూ ఉంటాయి అన్నమాట. ప్రభుపాల చెప్తాడు, పూర్వజన్మలో వీడు ఎంతో ఒక దొంగ గురువుగా మోసం చేస్తుంటాడు, అందుకే ఇలా కొన్ని వేల లక్షల చీమలు కుడుతూ ఉన్నాయనేసి. సో వాళ్ళు ఎవరైతే శిష్యుల్ని మోసం చేస్తారో, తప్పు మార్గంలో తీసుకెళ్తారో, వాళ్ళు భగవంతులని చెప్పుకుంటారో, తప్పుగా చేస్తారో, వాళ్ళు ఎన్నో కోట్ల జన్మలు మలంలో పురుగులై పుడతారు. మనం చూడగానే అనుకోవచ్చు మలంలో పురుగులు ఉన్నాయంటే వాళ్ళే దొంగ భగవంతులు, దొంగ గురువులు అనుకోవచ్చు. వాళ్ళ ఫోటోలు తీసి పెట్టవచ్చు మనం, వీళ్ళే అనేసి. సో ప్రభుపాల వారు ఒక్కరే ధైర్యంగా మాట్లాడారు, ఎవరిని మోసం చేయలేదు, నిజాన్ని చెప్పారు ఆయన. ఎవరిని ఆరాధించాలా, ఎవరికి సేవ చేయాలా, ఏది మంత్రం, ఏది భగవంతుడు, ఆయన అందరినీ దూషించారు. రాజకీయ నాయకులను దూషించారు, రాజులను దూషించాడు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అన్ని ధైర్యంగా మాట్లాడారు. ఇప్పుడు ఎంతోమంది ఆధ్యాత్మిక వాళ్ళు అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా మనమే, ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే, అందరూ ఒకటే, ఆ విధంగా ఏదో చెప్తూ ఉంటారు ప్రజలు, తప్పు దారి పట్టిస్తుంటారు. సో ముఖ్యంగా ఎందుకు ఇది మాట్లాడుతున్నామంటే, ఇది మనం చేసేటువంటిది శాస్త్రయుక్తమైనటువంటిది, భగవద్గీతలో ఉన్నటువంటి ప్రామాణికంగా మనం వెళ్తున్నాం, ఆచార్యులకు అడుగుజాడల ప్రకారం మనం వెళ్తున్నాం. రాధాకృష్ణులకు ఆరాధన, ఈ పంచతత్వ నరసింహదేవికి ఆరాధన, ఈ గురువుల యొక్క ఆరాధన తరతరాలుగా వస్తున్నటువంటిది. ఎవరైతే ఈ ఆరాధన చేస్తారో వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి, అశుభం ఏది జరగదు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి జీవితం, ఇప్పుడున్న జీవితం తేడా కొన్ని వందల రెట్లు, వేల రెట్లు తేడా చూడవచ్చు. ఒక తేడా కాదు, వాళ్ళ యొక్క గృహం వృందావనంగా మారిపోతుంది. సో అందుకనే పూర్తిగా వదిలేయాలని అనమాట. మనం కృష్ణుడికి శరణాగతి అంటే కృష్ణుడి శరణాగతి పట్టుకోవాలి. ద్రౌపది అలా చేస్తున్నామే, కృష్ణ అని అంటుంది, ఆమె ఒక చేయితో పట్టుకుంటుంది చీర, అప్పటి వరకు కృష్ణుడు రాడు. మొదట అడుగుతుంది, భర్తను అడుగుతుంది, వాళ్ళు రక్షించలేరు. మొదట భీష్ముని అడుగుతుంది, ఆయన ఏం చెప్పలేడు, ఆయన ఒక వాగుతూ ఉంటాడు, ఏమి ఇది ధర్మ సూక్ష్మం. ధృతరాష్ట్రుడు రక్షించలేదు, ద్రోణాచార్యుడు రక్షించలేదు, 5 భర్తలు చాలా పవర్ఫుల్, వాళ్ళు రక్షించలేదు. సో ఆమె రక్షించుకోవాలని చూస్తుంది, కానీ అప్పుడు కూడా కృష్ణుడు ఎప్పుడైతే ఇంకా నేను రక్షించుకోలేను, నన్ను ఎవరు రక్షించు, ఓన్లీ కేవలం కృష్ణుడు ఆయన పూర్తిగా 2 చేతులతో శరణాగతి పొందినప్పుడే అప్పుడు కృష్ణుడు ఆయన చీర రూపంలో వస్తాడు. సో మనం ఒక చెయ్యి ఇక్కడ, ఒక చెయ్యి ఎక్కడ, ఒక కాలు ఇక్కడ, ఒక కాలు అక్కడ, ఒకరోజు మాంసం, ఇంకో రోజు మద్యం, అలా వర్క్ అవ్వదు. మనం ఫుల్గా వదిలేస్తే, పూర్తిగా శరణాగతి పొందితే దాని ప్రభావం అని మనం పొందుతాం. సగం సగం చేస్తే ఏమంటే సగం సగం వస్తుంది ఫలితం. కొన్ని రోజులు పడుతుంది, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, కానీ 50 సంవత్సరాలు కాదు. ఆ 0 తీసేయాలి మనం. కొందరు 50 సంవత్సరాల వయసు అవుతుంది, ఇంకా 50 సంవత్సరాల నుంచి జపం చేస్తారు, ఇంకా అన్ని ఆరాధన చేస్తూ ఉంటారు.
ఎందుకంటే వాళ్ళ మనసులో ఎన్నో కోరికలు దాగి ఉంటాయి. ఏదైతే భక్తి మనం ప్రచారం చేస్తున్నామో ఈ కోరికలు ఉండే భక్తి కడి ఉపయోగం లేదు. కోరికల కోసం వస్తావు, కోరికలు ఆయన తీర్చాడు. ఆయన యస్యాహం అనుగ్రహామి అరిష్యే తద్దనం శే, ఏ కోరిక తీర్చాడైనా ఈ భౌతికమైన కోరికలన్నీ లేకుండా చేసేస్తాడు, మొత్తం తీర్చాడు ఆయన. అన్ని భౌతికమైన కోరికలు అసలు లేకుండా చేసేస్తాడు, భౌతికమైన సంపద తీసేస్తాడు, కేవలం భక్తిని ఇస్తాడు. ఆయన భగవంతుడు మనకు నిజమైనటువంటి శ్రేయస్సును కలిగిస్తాడు, అలాంటిదే మనకి ఇస్తాడు. సుధామునికి ఇచ్చాడు, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఆయన చిటికడ పిడికడ అటుకులు ఇచ్చాడు, లెక్కనే ఆయన అడగలేదంతా, ఏం ఐశ్వర్యం ఇచ్చాడు ఆయన. ఆయన దుర్వినియోగం చేసుకోవడం ఆయనకి ఇచ్చాడు, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. కానీ మనకు అవసరం లేదు, మనకి ఇస్తే మనం ఇంకా ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో అంటుపెట్టుకొని ఉంటాం మనం. అందుకే ఆయనకి ఇవ్వలేదు. పాండవులకు ఇచ్చాడు, సామ్రాజ్యాన్ని ఇచ్చాడు, వాళ్ళకి తెలుసు, కృష్ణుడు తెలుసు, ధర్మరాజుని చక్రవర్తి ఇవ్వాలని తెలుసు. సో అందుకనే మనం కృష్ణుడి యొక్క ఏకాంత భక్తి అంటారు దీన్ని, శుద్ధ భక్తి. కృష్ణ భక్తి అంటే కృష్ణుడే, కృష్ణుడు, రాముడు, నరసింహ, కృష్ణునికి అవతారాలు ఏదైనా పర్వాలేదు. కానీ మళ్ళీ మనం ఈ దేవతారాధన చేయడం ద్వారా ఆ దేవతాలోకంలోనే ఉంటాం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్తో, అంటే మనం ఈ యొక్క రజోగుణం తమోగుణం యొక్క ఆరాధన చేయడం ద్వారా మళ్ళీ అదో లోకాలకి వెళ్తాం. మనం వేరు వేరు లోకాలకి వెళ్ళి ఏం చేస్తాం, మనం చివరి సమయంలో కూడా పరీక్ష జరుగుతుంది. అంత భగవంతుడు మళ్ళీ విష్ణుదూత తీసుకెళ్ళేటప్పుడు కూడా స్వర్గం వస్తుంది. మళ్ళీ అక్కడ వెళ్ళి చాలామంది అప్సరసులు ఉన్నారు, కొంచెంసేపు అనుభవించి వస్తాం అంటే అక్కడే ఉండిపోతాం. అన్నీ చూయించుకొని వెళ్తారు, మొత్తం ఇట్లా చూయించుకొని వెళ్తాం. నీకు కృష్ణుడు కావాలంటే పైకి వరకు అక్కడ కూడా పరీక్ష జరుగుతుంది చివరి సమయంలో కూడా. అందుకనే ఈ భౌతికమైన, తాత్కాలికమైన, క్షణికమైన, తుచ్చమైన, నీచమైన వాటి కోరికలకు మనం ఆసక్తులం కాకూడదు. ఇదేం ఆనందం, క్షణికమైనటువంటి, నీచమైనటువంటి, ఇది మలంతో సమానమైనటువంటి ఆనందం. ఈ మలాన్ని ఎందుకు మనం రుద్దుకోవాలి, మలంలో ఎందుకు మనం ఈదాలి? ఇదంతా కూడా మలసాగరం. ఈ భౌతిక ప్రపంచం మలసాగరం అని చెప్పబడింది. ఆ మలంలో మనం ఈదుతున్నాం, దీనిలోంచి మనం బయటపడాలి. రోజంతా టాయిలెట్లో కూర్చుంటాం మనం, టాయిలెట్లో మంచి టీవీ పెడుతున్నారు, ఇప్పుడు టైల్స్ వేసుకుంటున్నారు, ఇంకేంటి పర్ఫ్యూమ్స్ పెడుతున్నారు, దానిలో రకరకాలుగా తయారు చేసుకుంటున్నారు. ఒక ఇంటికి 50 లక్షలు ఖర్చు చేసి టాయిలెట్కే 50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. డబ్బులు చాలా అయిపోయినాయి కదా, ఎందుకు అందులో ఉంటారా ఏంటి? రోజంతా టాయిలెట్లు ఉంటారు ఎవరైనా? బాత్రూంలో టాయిలెట్లు, రోజంతా స్నానం చేస్తూ టాయిలెట్ వెళ్తూ, మళ్ళీ స్నానం చేస్తూ టాయిలెట్ వెళ్తూ, దాన్ని చూసుకుంటూ, టైల్స్ని చూసుకుంటూ, కింద టైల్ చూసుకుంటూ, పైన టైల్ చూసుకుంటూ, ఇక్కడ చూసుకుంటూ, అక్కడ చూసుకుంటూ, అందులో టీవీ చూసుకుంటూ, మొహం చూసుకుంటూ ఉంటే ఏమొస్తుంది? అదే మనం చేస్తున్నాం. ఇదేంది? విసర్జన చేసే స్థలం ఇది. అంటే ఈ భౌతిక ప్రపంచం వదిలేసి వెళ్ళిపోవాల్సింది మనం. దీంతో పనే ఉంది. జెంటిల్ మ్యాన్, దిస్ ప్లేస్ ఈజ్ నాట్ ఫర్ జెంటిల్ మ్యాన్. ఒక మంచి వ్యక్తి కోసం కాదు ఇది. ఇక్కడ ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, ఎన్నో ద్వంద్వాలతో కూడినటువంటి ఒక విషయం ఇది. అందువల్ల దేవతల ఆరాధన చేస్తే మనం ఇక్కడే ఉండిపోతాం. అందువల్ల దేవతలకు మనం ప్రార్థించాలా, దయచేసి నాకు కృష్ణ భక్తి పైన ఆసక్తిని కలిగించండి. వాళ్ళు మనం కోరుకోవాలంటే అదొకటే కోరుకోవాలి. వాళ్ళకి మనం గౌరవాన్ని ఇవ్వాలా, మనం అగౌరవపరచట్లేదు. వాళ్ళు దేవతల సేవకులు, వాళ్ళు మిశ్ర భక్తులు, వాళ్ళకు కూడా కోరిక, దేవతల కోరికలు ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఆ స్థానాన్ని ఇచ్చారు. వారు స్వర్గ సౌఖ్యాలు అనుభవించాలనుకున్నా సరే మీరు అక్కడ ఉండండి అని చెప్పారు. సో మనం కూడా కోరికలతో భక్తి స్వర్గానికి వెళ్తాం, మళ్ళీ స్వర్గంలో మళ్ళీ చనిపోవాల్సిందే. చూడండి, ఇంద్రుడు ఎంత కష్టపడతాడు, ఎంతమంది ఇంద్రుడు పోరాడతాడు. ఇంద్రుడికి 1000 కళ్ళు వచ్చినాయి. ఇంద్రుడితో ఎప్పుడు సమస్యలు, ఇంద్రుడికి ఎప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ రాక్షసులు వస్తారు, ఈ మనం వైకుంఠానికి, గోలోకానికి వెళ్తే ఎవరు రారు. ఎందుకంటే మనం కోరికలతో వెళ్ళట్లేదు, కృష్ణుడి సేవ కోసం వెళ్తున్నాం. సో ఇది తత్వం మనం అర్థం చేసుకోవాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఈ ఆరాధన చేయాలి, సేవ చేయాలి మనం. సో రోజు ఉదయం 4:30 బ్రహ్మ ముహూర్తంలో ఈ రాధాకృష్ణులకు మంగళారతి జరుగుతుంది. సో అది ప్రతిరోజు ఉదయం చేయడం చాలా ముఖ్యం. తర్వాత మధ్యాహ్నం కూడా మందిరాల్లో అయితే చాలా ఆరతులు ఉంటాయి. మందిరాల్లో 6 ఆరతులు, 6 నైవేద్యాలు ఉంటాయి. సో ఇంట్లో కాబట్టి అన్ని వీలవ కాబట్టి మీరు ఏదైతే ఎన్నిసార్లు మీరు వండుకుంటే అన్నిసార్లు భగవంతుడికి ఉల్లిపాయ వేయకుండా చాలా పవిత్రంగా వండి నైవేద్యాన్ని తులసి వేసి మంత్రం చదివి భగవంతుడు నైవేద్యం చేయడం. తర్వాత సాయంత్రం ఎట్లా మళ్ళీ ఇంటికి వస్తారు కాబట్టి మళ్ళీ సాయంత్రం వీలైతే సంధ్య ఆరతి కూడా చేయడం, సంధ్య ఆరతి చేసి మళ్ళీ నైవేద్యం చేయడం. సో ప్రతి ఇంట్లో ఇది ఉండాలి. ఇక్కడ 5000 ఇండ్లు ఉన్నాయి, 5000 ఆల్టర్లు మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓన్లీ 2 అయినాయి. లక్ష్మీ నరసింహపేట అందరి ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఉండాలి. దుర్గమ్మ, ఎల్లమ్మ, మారియమ్మ, వంకాలమ్మ, సీతాలమ్మ, వంకాలమ్మ, ఎంతమంది చాలామంది ఉంటారు. అంటే తమిళనాడుకి వెళ్తే ఒక వెరైటీ చెప్తారు, ఆంధ్రలో వెళ్తే ఇంకో వెరైటీ, తెలంగాణ ఇంకో వెరైటీ, నార్త్ ఇండియాలో తక్కువ ఉంది. కానీ దుర్గాదేవి ఏం చెప్తుంది, మీరు నా దగ్గర ఉండకండి, నా మాస్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు మీరు మూర్ఖులు, ఇలా నా దగ్గరికి వస్తే ఈ త్రిశూలాలతో మీకు పొడుస్తాను. ఏవా త్రిశూలాలు?
ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు. శరీరం ద్వారా వచ్చే బాధలు, ఇతరుల ద్వారా వచ్చే బాధలు, ప్రకృతి ద్వారా వచ్చే బాధలతో మీకు పొడుస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం? పొడవండి అని ఆనందంగా పొడిపించుకుంటూ ఉంటాం. ఆ త్రిశూలం ద్వారా మనం బంధించబడిపోతాం. సో ఇది మన పరంపర, ఇది మన వైదిక సంస్కృతి. దీనిలో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు సమాధానం చెప్పొచ్చు. మీకు 7వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, 9వ అధ్యాయంలో శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత చాలా ప్లేస్లో చెప్పబడింది కృష్ణునికి ఆరాధన అత్యున్నతమైందని. శ్రీమద్ భాగవతంలో ఎన్నోసార్లు చెప్పబడింది, వేదాల్లో చెప్పబడింది, పురాణాల్లో చెప్పబడింది, ఉపనిషత్తులో చెప్పబడింది, ఇతిహాసాల్లో చెప్పబడింది. ఇది ప్రామాణికమైనటువంటిది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆరాధన చేస్తున్నారు. ఎవరినో ఒకరు వచ్చి, ఇంటి పక్క వాళ్ళు వచ్చి ఏమైంది ఇలా జరిగిందనేసి, ఎందుకు చేశారనేసి అంటే మీరు స్పష్టంగా సమాధానం చెప్పవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. సమయం ఎంత అయింది? 8 అయిపోయిందా? 21వ శ్లోకం ఉంది సార్. 7వ అధ్యాయంలో 21వ శ్లోకం. 7వ అధ్యాయం 21వ శ్లోకం. దాని గురించి చెప్పాలా మీకు? మీ దగ్గర భగవద్గీత యథాతథం ఉందా? వెరీ గుడ్. యో యో యాం తనుం భక్త శ్రద్ధయా అర్పిత ఇచ్చతి తస్యాచలం శ్రద్ధ తామేవ విదిధామ్యహం. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను. ఎవరైనా ఒక దేవతను పూజించగలగానే నేను అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేటట్లు చేస్తాను. సో ఈ యొక్క శ్లోకంలో ఎందుకు కృష్ణుడు ఇలా చెప్తున్నాడంటే, నేను అది కూడా మీ క్లాస్లో చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి పైన నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఉంచేటట్టు చేస్తాను. ఇప్పుడు మనం దొంగతనం చేయాలనుకోండి, రేపు SBI బ్యాంక్ ఓపెన్ చేసేసి దొంగతనం చేయాలని కోరిక వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా కోరిక ఇస్తాడు, వాళ్ళకు కూడా ఆ శక్తిని ఇస్తాడు భగవంతుడు. ఎవరిని వాళ్ళు మర్డర్ చేయాలంటే వాళ్ళకు కూడా ఆ శక్తిని ఇస్తాడు. ఇంకొన్ని ఎవరైనా మాంసం తినాలనుకుంటే వాళ్ళకు, ఎవరెవరికి కోరిక, జీవుడికి భగవంతుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ స్వతంత్రాన్ని ఇచ్చేది కూడా నేనే, ఆ దేవతను ఆరాధించేటువంటి విశ్వాసాన్ని కలిగించేది కూడా నేనే అని చెప్తున్నాడు. కానీ దీని తర్వాత శ్లోకం ఏం చెప్తున్నాడు? సతయా శ్రద్ధయా యుక్త సస్యారాధనమీయతే లభతే చతతం కామాన్ మైవ విహితానితాన్. అటువంటి శ్రద్ధను కలిగిన వాడే అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికను ఈడేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలం నా ద్వారానే ఈడ్చబడతాయి. స్పష్టం అంటే ఇవి ఆ కోరికలు నేను తీరుస్తున్నాను, కానీ నా ద్వారానే వస్తున్నాయని ఆ మూర్ఖులకు తెలియదు. అది తర్వాత అంతవంతు ఫలం తేషాం తద్భవంత అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతను పూజించేవారు దేవతా లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. కొందరు ఈ 21వ శ్లోకం చదివి 22, 23 చదవరు. అప్పుడు అనుకుంటారు అది. అందువల్ల తర్వాత 20వ శ్లోకం చదవడం మళ్ళీ వాళ్ళు. 20వ శ్లోకంలో చూడండి, కామైస్తైస్తరిత జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం నియమాస్తాయ ప్రకృత్యానేత స్వ. 20వ శ్లోకం, భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించేవాడు దేవతలను శరణుజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. అంటే భౌతిక వాంఛలు అంటే భౌతికమైన కోరికలతో వాళ్ళ బుద్ధి దొంగిలించబడుతుంది, అపహరించేది. అట్లాంటి వాళ్ళే దేవతలను ఆరాధిస్తారు. అంటే బుద్ధి భ్రష్టులైనటువంటి వాళ్ళని దేవతలను ఆరాధిస్తారు. 20వ శ్లోకంలో ఉంది. సో వాళ్ళకు అట్లాంటి బుద్ధి తక్కువ వాళ్ళకు వాళ్ళ బుద్ధిని అలాంటిది ఇస్తానని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాద స్పష్టంగా రాస్తున్నాడు చూడండి, భగవంతుడు ప్రతి ఒక్కరిని స్వేచ్ఛని ఇచ్చాడు. అందుకే ఒక వ్యక్తి భౌతిక భోగాన్ని కోరుకొని అటువంటి సౌకర్యాల దేవతలను పొందాలని శ్రద్ధగా కోరుకుంటే ఎల్లరి హృదయాల్లో పరమాత్మగా భగవంతుని అర్థం చేసుకొని అతను సులభతరం చేస్తాడు. అంటే అందరికి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఎవరికైనా మనం ఫోర్స్ చేయలేం. ఈరోజు ఆయన భాస్కర్ గారు ఒప్పుకున్నారు కాబట్టి మనం చేస్తాం. ఎవరెవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు ఎన్నో ఇండ్లు ఉన్నాయి, ఎవరెవరి ఇష్టం వాళ్ళు. అదేవిధంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆయన స్వతంత్రాన్ని ఇచ్చారు, కనీస స్వాతంత్రం, పూర్తి స్వాతంత్రం. సో ఆ స్వేచ్ఛను వాళ్ళు కోరుకున్నారు, భగవంతుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. జీవుడు దేవత ఇద్దరు భగవంతుని సంకల్పానికి అధీనులై ఉంటారు. అందుకే జీవుడు తన ఇచ్ఛానుసారం దేవతలను పూజించలేడు. దేవత కూడా పరమేచ్ఛ లేకుండా ఎటువంటి పరం ఇవ్వలేడు. భగవంతుని ఇచ్ఛ లేనిదే గడ్డిపోచాను కదలని అందుకే చెప్పబడింది. జీవుడు ఇద్దరు పరమ సంకల్పానికి అధీనులు, వారు స్వతంత్రులు కాదు. కానీ వైదిక సాహిత్యంలో
చెప్పబడింది. సో ఎప్పుడైనా ఈ శ్లోకం వచ్చినప్పుడు మనం భాష్యం చదివితే పూర్తిగా అర్థమవుతుంది. ఓన్లీ శ్లోకం అనువాదమే చదవకూడదు, భాష్యం కూడా చదవాలి. ఓకే, చాలా సమయం అయిపోయింది. ఇప్పుడు మనం ఆరతి చేస్తాం. చెప్పండి. ప్రసాదం తీసుకొచ్చి అక్కడ ఒక తులసి పెట్టాను కదా కాలంలో, అది అక్కడే పెడతాను నైవేద్యం.